హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మనం స్వాధ్యాయ బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్రంలోని సాయి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకుందాం. నాతో పాటు మీరు కూడా చక్కగా ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి సెక్షన్ స్టార్ట్ చేసుకుందామా. చక్కగా స్టార్ట్ చేసుకునే ముందు ధ్యానంతో మొదలు పెడదాం. మరి మనకి ఈ సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ చక్కగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహకరించే అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. సో అందరూ చక్కగా ప్రశాంతంగా ఒక అర్ధగంట పాటు ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటారో ఆ టైంలో కూర్చొని అర్ధగంట పాటు చక్కగా కళ్ళు తెరవకుండా ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. చక్కగా ఉన్న చోటని స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ రెండు కాళ్ళు కూడా క్రాస్ చేసుకోండి, వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి, రెండు కళ్ళను క్లోజ్ చేసుకోండి. నిదానంగా దీర్ఘ శ్వాసను తీసుకోండి. శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. శరీరం అంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఎరుకతో శ్వాసతో అనుసంధానం అవుతూ అంతర ప్రయాణం చేయండి. ఎరుకతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకుందాం. ధ్యాన స్థితిలోనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఈ జ్ఞానాన్ని ఆలకించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడ్ పట్టణ నివాసియగు రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ఈ టాపిక్స్ గురించి జ్ఞానాన్ని తీసుకుందాం. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగముల నెట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలగ చేసెనో వర్ణించడము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండెను. వారు నడచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నియు మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందు ఉంచుకొను నిమిత్తము వానికి చెప్పిరి. భక్తులు చెయ్యవలసిన పనుల అనేక కథల రూపములో బోధించిరి. క్రమముగానవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవిత ఆశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి వాని సహాయముతో భక్తినవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడూను బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవిత ఆశయమును, దాని యొక్క ముఖ్య ఉద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతి నిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తియందు ఉంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సులోని చంచలత్వము పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించెదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్జీ షాఫుర్జీ వాడియా. పశువులు అతడు చాలా ధనము షాఫుర్జీ వాడియా అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యములతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషముతో కనిపించేడివాడు.
కానీ లోపల వాస్తవముగా నట్లుండేడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్నవారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు, అందరికన్నీ విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూను అతడు మంచివాడు, సంతోషముగా నున్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జంజము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, ప్రశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళాహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చి చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగ చేయడా? మనస్సు నందలి ఈ చింతతో అతడాహారము యందు రుచి కోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో నుండువాడు. దాసగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేడివాడు. ఒకనాడు దాసగను మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగను అతడికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదము పొందమనెను. సంతానము కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చొండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారనేక మందిని దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములనాశ్రయించితిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగ చేయకము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనస్సులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడా పైకమునిచ్చునంతలో తనకు 14 రూపాయలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని, కాన మిగిలిన 1-2 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించకొనలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చొండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగ చెయ్యమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి.
అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగను షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించిననియు, ఒక్కటి మాత్రము తనకు బోధపడని సంగతి కలదనెను. తమకు అంతకు ముందే ₹3.14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగను అడిగెను. అంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే. నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసగణుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికి దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవా నిశ్చయించుకొనిన బాబా షిరిడీకి నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా ₹3.14 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కిచ్చిన ₹3.14 సంగతి బాబాకు ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒకటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరి వినాయక సాటే అను వాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలెన్నడూ అసత్యములు కానేరవు. 3వసారి అతడికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకు అడుగవలెను? వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనేడి వారు కారు. కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకునేడివారు. భక్తులను గాని తదితరులను కానీ బాబా ఏమియో అడిగేడివారు కారు. ఎవరైనా నొక కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేడివారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు.
ఒక కాని ఇచ్చినచో బాబా జోబులో నుంచుకునేడివారు, అర్ధణ అయినచో తిరిగి ఇచ్చేడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రము ఎలా ఉండరాదు? శాస్త్రములలో కూడా నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురువును దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము కానీ డబ్బు కానీ సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరము బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు ధామము నవలంబించవలనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనమందు ఉంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చెయ్యవలెనను నియమం ఏర్పడెను. త్రైత్రియోపనిషత్తు దానము మొదలగు సుగుణములు నభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగాను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చెయ్యవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరుచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులోనొక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లు అనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణం. గణపతిరావు బొడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనము నుంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనముకు ఎట్టి లోటు లేకుండెననియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బొడుసుకు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదనెను. అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2వ ఉదాహరణము. 2 ఉదాహరణలు. 1, బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ G.B. నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడీ అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నువ్వు యోగ వశిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణగనగా నిచుట గ్రంథము నుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కట్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే ఇంకొకసారి తర్కట్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే నా మిగుల చిన్నబోయెను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను.
తన 6 శత్రువులను కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుంటిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలినవి. వేయేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బీవీ దేవ్ టానా నివాసి ఉద్యోగ విరమణ చేసిన మమల్తాదారు బాబా భక్తుడగు దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీలా మాస పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనేడివారు కారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చెదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనేడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడుగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనుమనేడివారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుంటిరి. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా భక్తులు అనుకొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదన్నచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొనేడివారు. అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండేడివారు. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసూలు అయిన పైకము నుంచి బాబా కొంచెము మాత్రము చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుంటిరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండేడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేడివారు. షిరిడి సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నింటినీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేడివారు. నానాసాహెబ్ చందోద్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కపని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులకు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థానములను నియమించి ఉన్నారు.
అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వాణిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయి యొక్క గృహమునకు పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతమందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సో ఈరోజు సెక్షన్ ఇంతటితో క్లోజ్ చేసుకుందామండి. మరి చక్కగా ముగించుకునే ముందు ఇప్పుడు వరకు మనం ఆలకించిన శ్రవణం చేసిన ఈ యొక్క సాయి జ్ఞానాన్ని మనలో సంపూర్ణంగా నింపుకునేందుకు ఈ జ్ఞానం ద్వారా మనం తెలుసుకొని మన యొక్క ఆత్మ ఎదుగుదలకు తోడ్పడటానికి చివరి ఒక్క నిమిషం ధ్యానం కొనసాగించండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, చక్కగా ఎరుకతో ఈ ఆఖరి క్షణాలు శ్వాసతో మునిగి అనుసంధానం అవుతూ ఉండండి. డీప్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఓకే మాస్టర్స్, అందరూ నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీయండి. మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఈ 30 నిమిషాలు మీ
ఈ జ్ఞానం నుంచి మీరేం నేర్చుకున్నారు? 1-2 సార్లు వినండి. ధ్యాన స్థితిలో ఉండి చక్కగా నీ ఆత్మ ఎదుగుతోంది. డెఫినెట్లీ స్వాధ్యాయం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందరో గురువులు, ఎందరో మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మన ఆత్మ పరిపూర్ణంగా పరమాత్మ స్థితికి చేరుకోవాలి అని ఆశిస్తూ సెక్షన్ని క్లోజ్ చేసుకున్నాను. మరొక సెక్షన్లో కలుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, చక్కగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇంకా 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 ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలతో చక్కగా నాతో పాటు మీరు, మీతో పాటు నేను ప్రయాణిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా సహకరించిన అందరికీ, అన్నింటికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. బాయ్.